ఒక ఇంటికి ఇంటీరియర్స్ చేసేప్పుడు బాస్ ఎవరు? ఇంటీరియర్సా, కార్పెంటరా, లేక క్లయింటా? మా విషయంలో అయితే ఫస్ట్ క్లయింటే ఉంటారు. బట్ మేము ఆల్వేస్ కార్పెంటర్ ఇన్పుట్ ప్లస్ క్లయింట్ ఇన్పుట్, మా ఇన్పుట్ మర్జ్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నాకు కార్పెంటర్కి నిన్న డిస్కషన్ జరిగింది కిచెన్ గురించి. దానిలో కొన్ని ఓపెన్ పాయింట్స్ వచ్చాయి. అవన్నీ క్లయింట్తో కన్ఫర్మేషన్ తీసుకున్నాం అనమాట. హ్యాండిల్లెస్ కిచెన్ అని, చిమ్నీ ఎంత 4 బర్నర్ పెడతారా, 3 బర్నర్ స్టవ్ వాడతారా అని చెప్పి, చిమ్నీ సైజ్, అటుపక్క బాక్స్ కావాలా వద్దా, ఓపెన్ నిష్ కావాలా వద్దా, ఇలాంటి డెసిషన్స్ అన్నీ తీసుకున్నాం ఈరోజు. ఆ తర్వాత టీవీ యూనిట్ మెజర్మెంట్స్ అన్నీ వాల్ మీద మార్కింగ్స్ వేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే ఈ ఇంటికి మనం 3D డిజైన్స్ తీసుకోలేదు. మనం పింట్రెస్ట్లో మోడల్ సెలెక్ట్ చేసాం అనమాట. పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసిన మోడల్ చాలా వైడ్ టీవీ యూనిట్. అంత ప్లేస్ మనకి సైట్లో లేదు. సో ఆ టీవీ యూనిట్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఎలా అడ్జస్ట్ చేసి ఈ వాల్లో ఎలా సెట్ చేస్తే బాగుంటుంది అనేది నేను, కార్పెంటర్ ప్లస్ క్లయింట్ కలిసి ముగ్గురం ఇన్పుట్స్తో మార్కింగ్ ఫైనల్ చేసాం అనమాట. ఈ టీవీ యూనిట్ చాలా సూపర్గా రాబోతుంది. ఒకటి డీకో పెయింట్, స్టోన్ వినీర్ ప్లస్ ప్రొఫైల్ డోర్తో కంబైన్ అయి ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా, ఎంత లేటెస్ట్ డిజైన్ అని వేసినా కూడా క్లయింట్ సాటిస్ఫై అవ్వకుండా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వనట్లే. సో క్లయింట్ ఈస్ ద కింగ్.